మేడిగడ్డ బరాజులో నీళ్ళు ఎట్లా తీసుకోవాలనే టాక్టికల్ అప్రోచ్ ఏంటంటే అది రెండవ పంట నుంచే తీసుకుంటాము. సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నీళ్ళు తీసుకుంటాము. ఆ టైంలో దొరికేటువంటి 75-100 టీఎంసీల నీళ్ళు తీసుకొని ఈ మీదికి పంపిస్తూ ఉంటాం, ఈ పంపావుల ద్వారా, ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ల ద్వారా పంపించుకుంటూ చార్జ్ చేస్తూ ఉంటాం. దాంతో భూగర్భ జలం పడిపోదు, బోర్లు ఎండిపోవు, కొత్త బోర్లు కూడా పడతాయి, పొలాలు ఎండిపోవండి. వీళ్ళు చేసిన పని ఏంది? ఇప్పుడు అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని, అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్దాలో ఇక కేసీఆర్ను బదనాం చేయొచ్చని మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టు గోల్మాలన్నట్టుగా చెప్పినారు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి? మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బరాజ్ ఈజ్ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ కాలేజ్ వైబ్రాంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దట్స్ ఎ స్మాల్ కాంపోనెంట్. దాని కాస్ట్ అంతా 4,000-4,500 కోట్లు ఉంటుంది. 88 పిల్లర్లు ఉంటాయి దాంట్లో. 88 పిల్లర్లు 88 పిల్లర్లు డివైడెడ్ బై 4,600 కోట్లు అంటే ఎంత అవుతుందండి? 40-50 కోట్లు అవుతాయి ఒక పిల్లర్. ఆ 3 పిల్లర్లు సరి చేస్తే ఒక 150 కోట్లు అయిపోతుంది. అదేం బ్రహ్మ విద్య కాదు, దానికి ఏం ప్రమాదం రాలేదు. ఎస్, ఐ విల్ సీ ఇట్. నేను కాదండి, ఈ తతంగం అంతా అర్థమైంది తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నుంచి స్వామిరెడ్డి గారని ఒక రైతు ఒక వ్యాసం రాసిండండి పేపర్లో. ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కేవలం కేసీఆర్ను బదనాం చేయాలని దురుద్దేశంతో చేయక మన పొలాలు ఎండబెట్టినరు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మొత్తం రైతులను కలిసి తలా ఇంత చందా వేసుకొని 200 కోట్లతో మనం కట్టుకుందామని పెట్టినండి వాళ్ళు.